హే ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా వెదర్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీలో ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో ద్రోణి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు అయితే పడుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలైతే కురిసే అవకాశం ఉందన్నారు. ఇక విపత్తుల నిర్వహణ సంస్థ ఏదైతే ఎండి రోణంకి కూర్మనాథ్ గారు అయితే మనకి ఈ వివరాలు అయితే అందించారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయన్నట్లుగా తెలపడం అనేది జరిగింది. అలాగే ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు, పడమర మధ్య సముద్ర మట్టానికి సంబంధించి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో అయితే విస్తరించి ఉంది. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్లయితే పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అయితే సూచించారు. అలాగే ఇక రాబోయే 2 రోజుల్లో అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే గురువారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. అలాగే ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, అలాగే నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ఇక కడప జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అయితే పడతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక బుధవారం కోస్తా, రాయలసీమల్లో అయితే పలు చోట్ల వర్షాలు అయితే కురిశాయి. ఈ నేపథ్యంలో ఇక కోస్తాలోని మిగిలిన చోట్లయితే ఎండ తీవ్రత అయితే అలాగే ఉక్కపోత కూడా ఉండనున్న నేపథ్యంలో మనకి వాతావరణ శాఖ అయితే ఈ విధంగా అయితే తెలియజేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలనైతే అప్రమత్తంగా ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు అయితే సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని కూడా సూచించారు. ఇది మనకి ఈరోజు వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.